ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ నలుమూలల ప్రజలందరూ కూడా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నామనేటువంటి ఒక సంతోషంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణకు ఒక దిశ దశ లేకుండా గడిచిన 9.5 సంవత్సరాల్లో గత పాలకులు చేసినటువంటి తప్పిదాల్ని సరిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక తెలంగాణ గేయాన్ని కూడా రూపకల్పన చేసి అందశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల ముందు ఉంచుతూ జాతికి అంకితం చేస్తున్నటువంటి ఒక తరుణం. దానికి తోడుగా 10 సంవత్సరాలైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఈ 10 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాల ఈ ప్రాంతంలో ఉండేటువంటి సాగు తాగునీరు, ప్రజల యొక్క గృహ అవసరాలు, దానితో పాటు గడిచిన 10 సంవత్సరాల్లో రాని ఒక్క రేషన్ కార్డు, ఇవన్నిటిని కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజల మన్ననను పొంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఇందుకోసం అనేటువంటి పద్ధతుల్లో ప్రూవ్ చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రోజుకు 19 గంటలు కష్టం చేస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో వందలాది మంది అమరుల త్యాగాల్ని మరవకుండా ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉద్యమకారులను కూడా నియోజకవర్గానికి 1 లేదా 2 బస్సులను అరేంజ్ చేసి అధికారులే ఆ ఉద్యమకారుల్ని ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా రావటానికి పోవటానికి వాళ్ళకు అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేసి గౌరవిస్తున్నటువంటి ఒక తీరు కూడా గడిచిన 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా జరగలేదు. కాబట్టి తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు సకల జనులు ఉద్యోగుల నుంచి మొదలుకుంటే ఉపాధి హామీ కూలీల వరకు కూడా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మేధావులు, జర్నలిస్టులు, మహిళలు, అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు కొట్లాడి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రజల యొక్క కష్టాల్ని, ప్రజల యొక్క కొట్లాటను, ప్రజల యొక్క త్యాగాల్ని, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి ఆనాడు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోద్దని తెలిసినా ప్రజల మనోభావాల ముందు పార్టీని ప్రణంగా పెట్టైన నేను ప్రజల మనోభావాల్ని, తెలంగాణ బిడ్డల త్యాగాల్ని నేను గౌరవించి తెలంగాణ ఇస్తానని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఇందుకోసమా నేను తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి బాధపడ్డా, గోసపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఆ అన్నిటికీ అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ సూచనల మేరకు, సోనియా గాంధీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని నేను కలలుగన్న రాష్ట్రం ఇది కాదు, నేను కోరుకున్న రాష్ట్రం ఇది కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి, తెలంగాణ దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి చెప్పటం, దాన్ని విశ్వసించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 6 నెలలు అవుతున్న వేగంగా చెప్పిన దానికంటే వేగంగా పనిచేస్తూ ముందుకు పోతుంది. మరింత ఈరోజు బాధ్యతతోని ఇంకా ప్రజల పక్షాన, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్నిశలు కృషి చేస్తుంది. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి సంకల్పంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఆర్టీవీ ప్రేక్షకులకు, ప్రతి ఒక్కరికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.